ఆటో ఎల్పిజి సరఫరాను పెంచండి. నా సామిరంగా అయ్యా, హైదరాబాద్లో ఆటోల సంగతి చూసుకో. గ్యాస్ లేదట. గ్యాసు 3 కిలోమీటర్ల దూరం పట్టాయి ఆటోలు. 3 కిలోమీటర్ల దూరం ఆటోలు లైన్ కట్టినాయి. మామూలు లైన్ కాదు. మళ్ళీ అలా పరిస్థితి. బస్సులు ఫ్రీ పెడుతురు అయ్యా, బస్ ఫ్రీ అని చెప్తురి అయ్యా. బస్సు ఫ్రీ అని చెప్పి బస్సు టికెట్లను పెంచి డబల్ పెంచుతురే. ఆడోళ్ళకు ఫ్రీ అని మొగోళ్ళకు డబల్ చేస్తురే. సౌటుపల్లి నుంచి 100 రూపాయల, 80 రూపాయల అయ్యా. 50 రూపాయల టికెట్, 40 రూపాయల టికెట్ రేవంత్ అన్న వచ్చినాక 100 రూపాయలు పెరిగింది. ఏమనంటే ఆడోళ్ళకు ఫ్రీ అని ఇంట్లో మొగోళ్ళకు తీసుకున్నావుగా, డబల్ చేసినావుగా, ఆటోలో నోట్ల మట్టి కొట్టిరుగా. ఇది మన ప్రభుత్వం. అయినా మా వాళ్ళకు కూడా కొద్దిగా సిగ్గు ఉంటుంది. మళ్ళీ మర్చిపోతున్నా, మా జనానికి సిగ్గు ఉంటుందా? గుప్ప గుద్దుతారు. మళ్ళీ ఓటు పైసలు ఇస్తానికి పైసలు తీసుకొని ఓట్లేస్తారు. అందుకే ఇన్ని బాధలు. లేకపోతే అమ్ముడు పోకపోతే మనకెక్కడివి బాధలు? అగో ఆటో అన్నలు ఎంత లైన్ కట్టి చూసుకో. ఎక్కడి 3 కిలోమీటర్ల దూరం లైను. నీకట తెలుస్తా తాటవా? వీడియోలు ఉన్నాయి, నాకు పంపిరు నా మనవాళ్ళు. 7 దాకానే ఉన్నాయి. అవి చీకట్లో తీసి పెట్టిర్రు నిన్న రాత్రి. అయ్యా ఇవాళ పేపర్కి వచ్చింది అప్పుడే. మళ్ళా ఇది కథ. మరి ఆటో డ్రైవర్ల బాధ తీరుతుందా నాయన? హైదరాబాద్లో తీర్తరా రేవంత్ రెడ్డి గారు? మయగానయ్యా, నువ్వు మా సీఎంఓ, నువ్వు మా గౌరవ సీఎంఓ. సకల బాధలు తీర్పేది నువ్వే. అన్నీ నీకు అన్నీ ఉన్నాయి మంత్రి పదవులు. కానీ మా రాజన్నకైతే ఇచ్చావు. ఇస్తే మళ్ళీ ఏకపోయి మేక అవుతుంది. ఇచ్చావు. అదే ఇవ్వద్దనే కట్టుకో, కంకణం కట్టుకో. తెలుసు నువ్వు ఎందుకు ఇస్తలేవో కూడా తెలుసు మాకు. కానీ ఆటోలో వాళ్ళ బాధలు ఏందో చూడురు. ఆ గ్యాస్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎట్లకెళ్ళి వస్తుంది? మరి దానికి ఏమన్నా తెప్పించేది ఉందా? సర్పర్ ఉందా? ట్యాక్సీలు కట్టుకుంటారుగా, ట్యాక్సీలు వసూలు చేస్తారుగా. గిరాకులు లేక అలా బాధలు. కిరాయిలకు ఉంటారు హైదరాబాద్లో. కిరాయిలకు ఉండి పిల్లల ఫీజులు, మళ్ళీ వీళ్ళ పిల్లల కోసం పట్నం వచ్చి చదివిపించుకుంటూ ఉంటే పిల్లల చదువులు ప్రైవేట్ స్కూళ్ళల్లో 14,000, 20,000, 18,000 వాళ్ళ చదువుల కోసం వీళ్ళు కన్న బాధలు పడాలి. ఆ బళ్ళు తలగబడ ఆ ప్రైవేటు బళ్ళను పెంచుతురి. మా ఫీజులు, మా రక్తం తాగుతుండ్రి. గవర్నమెంట్ను గవే పైసలు పెట్టి గవర్నమెంట్ను ఎందుకు చెయ్యరని, ఎందుకు ఆలోచన రాదని, ఒక ఎమ్మెల్యేకి ఎందుకు రాదు, ఒక ఎంపీకి ఎందుకు రాదు, ఒక ముఖ్యమంత్రికి ఎందుకు రాదా అంటున్నా. బడి మీద సోయి ఉండదా? మా నోట్యంకి ఎంత మట్టి కొట్టి చంపుతారు చెప్పురు నాయన. ఈ అడుగురు తప్ప, ఇవి అబద్ధాలా? ప్రజలను చంపుడు ఇది నిజం కాదా? హింస పెట్టడు నిజం కాదా? రాజ్యం అంటే రాజ్యమే వీరభోజ్యము. రాజ్యం ఎంత గొప్పదనుకున్నావు? రాజ్యం మీద కూర్చుంటే సకలం చేసుకోవచ్చు, సకల బాధలు తీరిపోవచ్చు. తెలుసా? మీరు తీసుకుంటలేరు. మీ భూములు, మీ కంపెనీలు, మీ బయట దేశాలల్లా మీ జాగలు ఎటువంటివి? మీ పిల్లలు అమెరికాలల్లా, ఆస్ట్రేలియాలల్లా, మీ కార్లు, మీ వ్యవహారము, భార్యకొకటి, కొడుకుకొకటి, పిల్లలకు మనమళ్ళకు ఒకటి, అంతస్తులు, డూప్లెక్స్ బంగ్లాలు ఎట్లా ఉంటాయి మీకు? అబ్బా ఏం జీవితం సార్ మీది. అలాంటిది ప్రజలకు అంత లేకున్నా కొద్దిగా అంత కాకున్నా 4 అర్రలిల్లు, 2 అర్రలిల్లు, ఒకటే కుటుంబంలా ఒకటే తండ్రికి 4 కొడుకులు ఉంటే ఇప్పటికీ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇల్లు లేక సస్తారు ఈ రాష్ట్రంలో. ఏ కొడుకు ఇచ్చిండు ఇల్లు? ఇప్పటిదాకా ఇచ్చిండు ఎవడన్నా? ఒక కుటుంబంలో 4 కొడుకుల పెళ్లిళ్ళు చేస్తే ఒక్కొక్కడు పోయి కిరాయిలు కూర్రు, ఇంకా 2 ఇంట్లోనే తలగబడి చేస్తారు. పండుగ అయితే అందరు రారు, సరిపోదని. ఎవడు చెప్పాలి ఈ బాధలు? తెలియదా? లెక్కలు తెలియదు. గ్రామ సెక్రటరీ చూసుకోడు, ఏ ఇంట్లో ఎంతమంది కొడుకులు, ఏవనికి ఇల్లు లేదు, లెక్కలు చెప్పరా? లెక్కలు తీసుకుపోయి ఎంపీడీఓకో ఎంఆర్ఓ కాడ ఎంపీడీఓ ఆఫీసర్ చెప్పరా? మండల ఏం లెక్కలరా నాయన? ఏం గవర్నమెంట్ అయిపోయి ఇజ్జత్ లేని గవర్నమెంటు ఇది. ప్రజలారా గట్ల ఉంది ఇక.